జరుగుతున్న యువ సంగ్రామ సదస్సు ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చట్ట ప్రకారం అన్ని పాటిస్తున్నామని పోలీసులు దయచేసి రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటించకండి అని చట్ట ప్రకారం నడుచుకోండి మేము మాత్రం ఈ సభ జరిపి తీర్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. Followed all the procedures prescribed by the law. We have followed all the advices given by the officials. We have complied to all the requirements stipulated by every authority who is competent to give permission. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్పీ నాయకులు అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్, హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి, చట్ట ప్రకారం నడుచుకోండి. మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకిచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు, వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొకసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్లీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళా మీరే బాధ్యులవుతారు.